అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్నే 3కే లేచిన అనమాట. ఉగాది పండగ అంటేనే పనులు ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి. అందుకని చెప్పేసి నీట్గా బండలు తుడిచి అన్నీ స్నానం చేసి ప్రతీదీ పొద్దున్నే చేసుకుంటాను అనమాట నేను. ముందు రోజు తుడిచిన మళ్ళా ఈరోజు కూడా తుడిచే పూజ చేస్తా. పటాలైనా ఏదైనా శనగ బ్యాలెల్లోకి ఈ చెంచా వేసి కుక్కర్ మూత పెట్టేసినామంటే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పొంగు రాదనమాట బయటికి. అందుకని చెప్పేసి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. చాలా మందికి తెలుస్తుంటుంది అట్లాంటివన్నీ. ఎవరో ఒకరు నాలాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇక్కడ అన్నీ గ్యాస్ మీద పెట్టేసి మళ్ళా పటాలన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. పూజకు సంబంధించినవి ఇవన్నీ రెడీ పెట్టుకున్నా. ఏపాకు ముఖ్యంగా పెడతా నేను ఎల్లమ్మకి. చెండు పూలు, గులాబీలు, చామంతులు అన్నీ తెప్పించుకున్నాను అనమాట. ఫస్ట్ పటాలు కడిగేది తీసలేరు పిల్లలు, అంత బాగా తీయరనమాట వీడియో. వాళ్ళని ఎందుకు సతాయాలని తీసిన కాటికే ఉన్న కాటికి పెడుతున్నాను అనమాట. ఎల్లమ్మ పూజ బాగా కొంచెం లేట్ అవుతుంది నాకు. పొద్దున్నే వాళ్ళు లేయరు కాబట్టి నేను ముందే లేచి అన్ని పనులు, ఇంటి ముందర ముగ్గులైనా, ఇంటి ముందర అలకడం అయినా, తుడచడం అయినా అవన్నీ తీయరు కాబట్టి తీసిన కాటికైతే నేను యూట్యూబ్లో పెట్టేస్తున్నాను అనమాట. అలాగే నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకు ఎక్కువ ఉంటే కొంచెం మందికి రీచ్ అవుతుందని ఒక ఆశ. ఇంకా ఎక్కువ పోవు కదా నా వీడియోలు, మన వాళ్ళు మాత్రమే చూస్తుంటారు, చూసినా లైక్ చేయరు అనమాట. అందుకని మళ్ళీ కూడా అడుగుతున్నా, లైక్ చేయండి. ఎల్లమ్మకుండా బాగా నీట్గా సున్నంతో పూజ చేసి బొట్లు పెట్టినామంటే బాగా కళ ఉంటుంది. ఈ మెడకకి ఫస్ట్ ఎందుకు పెట్టినా సున్నం అంటే దాంట్లో కుంకుమ పసుపు ఎక్కువ వేసి పెట్టిండ్రు అనమాట. దాన్ని తీసి వేస్ట్ చేయకోకుండా రోజు వాడుకున్నాను అనమాట అన్నిటికీ బొట్లు పెట్టడానికి దానికి. ఇప్పుడైతే అంతా కొంచెం ఉంటే తీసి పక్కన పెట్టేసి మళ్ళా సున్నం పూసిన అనమాట. సున్నం పూసి బొట్లు పెట్టినామంటే చాలా బాగుంటుంది. మేమైతే ఇట్లా చేసుకుంటాము. పల్లెటూరులో ఆల్మోస్ట్ అమ్మవారు ఉన్న వాళ్ళల్లో ఇట్లనే చేసుకుంటుంటారు. ఎల్లమ్మకుండ కదా, ఎల్లమ్మ చేసినా కానీ ఇంట్లో ఏమో ఇప్పుడైతే బాగాలేదు. ఉగాది రోజు మేము హ్యాపీగా లేము. కాకపోతే పండగ రోజు కాబట్టి పండగ ఆపరాదు కదా. మా ఆయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఏదేమైనా ఎట్లున్నా మనం పూజ చేయాల్సిందే, కొత్త సంవత్సరం కాబట్టి. ఇంతవరకైనా బాగున్నామంటే ఆ దేవుడు దయ అనుకోవచ్చు అని చెప్పేసి పూజలు అయితే చేస్తున్నాం. భక్ష్యాలు కూడా చేయకూడదనే నా ఆలోచన. పిల్లలు ఉన్నారు కదా, స్కూల్ నుండి వచ్చినారు, నేను తినకపోయినా చేయని మా ఆయన పూజ కోసమైనా చేయాల్సిందే, పిల్లల కోసమైనా చేయాల్సిందంటే అప్పటికప్పుడుకి నైట్ అయితే అనుకోలే, పొద్దున్నే మళ్ళీ భక్ష్యాలు చేయడానికి కూడా అన్ని పూజకి సంబంధించినవి వల్ల చేసిన అనమాట. అన్నీ చేసి అమ్మవారికి ఏపాకు పెట్టుకున్నామంటే ఆ కళనే వేరుంటుంది. నాకు బాగా ఇష్టం అనమాట ఇట్లా అలంకరించుకోవడం. ఒక 10 రోజులైంది ఇంట్లో బాగాలేనందుకు ఇంకంతా డల్ అయిపోయినా. చాలా ఈగ అయిపోతాను అనమాట నాకు ఇంట్లో బాగాలేకపోతే. ఇంట్లో బాగుంటేనే నాకు వీడియో పెట్టాలన్నా, మిషన్ కుట్టాలన్నా, ఇంట్లో పని చేయాలన్నా కూడా అందరికి బాగుంటేనే నాకు ఏదైనా చేయబుద్ధి అవుతుంది అనమాట. ఏదన్నా ఇంత బాగాలేకపోయినా చాలా బాధపడతాను. ఎవరికి చెప్పుకోను. నా మనసులో ఎన్ని బాధలు ఉన్నా కూడా ఎవరికి చెప్పుకోను. ఆనందం అయితే అందరితో పంచుకుంటా కానీ బాధ అయితే చాలా మందికి చెప్పను. అదే బాగుంటుంది కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు ఆనందం అయితే అందరితో పంచుకోవచ్చు, బాధ అయితే ఒక తల్లితో, ఒక అక్క చెల్లెళ్ళతో అందరితో పంచుకుంటాం అనుకో, ఒక పారు లేకపోయినా ఒక పారి సులకన చూస్తారనమాట. అంత ఏదో సులకన చూస్తారో ఏదో అనిపిస్తుంది. అట్లా రావాల్సిందేలే అని కొంతమంది అనుకుంటుంటారు, అందరని కాదు. మళ్ళీ అలా జరగాల్సిందేలే వాళ్ళకి అన్నట్లు అనుకుంటారేమో అనిపిస్తుంది. నా మనసులో అట్లా అనిపిస్తుంది. చెప్పుకోకుండా ఉండేదే మేలు అనుకుంటాను. చెప్పను, ఏ బాధ వచ్చినా బయటకు చెప్పుకోను అనమాట. భక్ష్యాలు వచ్చేసి బాగా చేస్తాను నేను. కెటల్ ఫ్రై మీద అయితే ఇంకా బాగా చేస్తాను. ఇంకా అక్కడ అన్ని పూజకు సంబంధించినవి వల్ల చేసి పెట్టి మళ్ళీ ఇక్కడ భక్ష్యాలు చేస్తున్నాను అనమాట. ఉగాది రోజు ఏదేదో చెప్తాను అనుకోవద్దండి, చూసిన వాళ్ళు ఏది అనుకోవద్దండి. కొంచెం కొన్ని ఉంటాయి కాబట్టి నన్ను చూసే వాళ్ళకి కొంతమందికి అర్థమవుతుంది అని చెప్తున్నాను అనమాట. అందరికని కాదు. ఇక్కడ నేను భక్ష్యాలు చేస్తాకే మా ఆయన పూజ చేసినాడు.
ఇప్పటికి 2 సార్లు అయింది. మా ఆయన ఎల్లమ్మకి టెంకాయ కొట్టేయకపోతే అసలుకి పగలదు. నేను కొట్టినానంటే బాగా కరెక్ట్ పగులుతుంది. అదేమో కానీ అస్సలకి ఏమో ఆమెకి ఇప్పుడైతే పూజ చేసినాక అంత కళ ఉందన్నమాట పూజ గది. మగవాళ్ళు కొడితేనే బాగా పగలాలి కదా టెంకాయలు. మా ఇంట్లోనే ఊరుకుంది రన్నకోటి పగిలింది కానీ ఎల్లమ్మకి పగలకుంది. నెల పూజ చేసినాడు పగలలేదు ఎల్లమ్మకి. మళ్ళీ ఇప్పుడు పగిలేదు, నేనే కొట్టినా అనమాట. ఇంకా కరెక్ట్గా పగులుతుంది అనమాట నేను కొట్టినానంటే ఎల్లమ్మకి. పూజ చేసుకున్నాక ఇట్లా మంచిగా మొక్కుకున్నానంటే మనస్ఫూర్తిగా ఉంటుంది అనమాట. ఇంట్లో పూజ చేస్తేనే కళ ఉంటుంది. రోజు చేసుకోలేం కదా, ఇట్లా పండగల రోజులే కదా బాగుంటుంది. మంచిగా పూలు పెట్టి పూజ చేసుకున్నానంటే అట్లనే చూడాలనిపిస్తుంటుంది. చిన్న పూజ గదైనా పెద్ద పూజ గదైనా కళ ఉంటుంది అనమాట. మా ఇంట్లో నాకు తెలిసిన కాటికి నేనైతే ఇట్లా అలంకరించుకుంటాను. చిన్న ఇస్తరాకుల్లోనే పెట్టుకుంటాను అనమాట. పూజకి చిన్న చిన్ననే చేసుకుంటా. భక్ష్యాలు కూడా పెద్ద ఇస్తరాకులు అయితే పట్టవు కదా అని చెప్పేసి చిన్న పెట్టుకుంటా. పండగ రోజు వచ్చేసి మళ్ళీ ఒక బ్లౌజు అర్జెంట్ ఉంటే అవన్నీ పనులు చేసి మళ్ళీ అందరూ తిన్న తర్వాత వంటలు కూడా సపరేట్ అనమాట. మా ఆయనకు సపరేట్ చేసిన, మాకి కూడా సపరేట్ అనమాట. అవన్నీ చేసి పూజలు చేసి అమ్మవారికి బయట ఎల్లమ్మకి సుంకులమ్మకి అందరికి టెంకాయలు కొట్టుకొచ్చిన తర్వాత అన్నీ తోటకు కూడా పంపించిన తెలగబెట్టి అన్నీ అయిపోయినాక ఒక బ్లౌజ్ అన్నా కుట్టాలా. ఈరోజు పండగ కదా, కొత్త సంవత్సరము. ఈ నెల ఎట్లా జరిగితే మళ్ళీ సంవత్సరం ఈరోజు ఎలా జరిగితే మళ్ళీ సంవత్సరం కూడా అట్టనే ఉంటుంది అనుకునే ఆలస్యంతో మిషన్ ఎక్కినా అనమాట. పండగ రోజు కొంచెంసేపు అయినా మిషన్ ఎక్కితేనే బాగుంటుందని మిషన్ మీద కూర్చున్నా అనమాట. కొంచెం పని కాదు, ఎట్లా అర్జెంట్ ఉంది బ్లౌజ్ వచ్చేసి పండగ రోజు కుట్టినట్టు ఉంటుందని చెప్పేసి బ్లౌజ్ కుట్టి హెమ్మింగ్ వేసి వాళ్ళకి ఒప్పచెప్పి ఈరోజు మళ్ళీ గురువారం కదా ఉగాది రోజు దర్గా పోదాం అనుకున్నా. ఉరుసప్పుడు పోయలేను, ఎల్లమ్మని చేసి బిజీలో ఉండి పిల్లలు ఒక్కటి పోయి మా ఊరు ఉరుసు నేను ఎల్లమ్మని చేసినది ఒక్కసారే కాబట్టి నేను అప్పుడు దర్గాకు పోనీ కాలేదు. ఈరోజు అయితే గురువారం వచ్చేసిందని దర్గా పోతున్నా. ఇవి చెట్టు టెంకాయలు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి. మా ఆయనతో తీపిస్తున్నా అనమాట. కొన్ని టెంకాయలు బాగున్నాయి, కొన్ని కింద మొత్తం పాలు లేవన్నమాట. పాలు లేనివి ఏం చేసినాడు అంటే మా ఆయన ఆడే కొట్టి తినండి అంటున్నాడు. పాలు లేవు కదా అని. అదే బాగా కరెక్ట్ పగులుతుంది టెంకాయ. ఇట్లా కూర్చోవాలని ఉంటుంది సాయంత్రం పూట అందరితోన. నాకు టైం ఉండడం లేదు, నేను చేసేదే టైలరింగ్ కాబట్టి కూర్చోవాలని ఆలోచన ఉన్నా కూడా కూర్చోలేను. మా ఇంటికాడ బాగుంటుంది బయట పల్లెటూరు కాబట్టి టైం అందరితో కూర్చోవాలన్నా కూడా నేను చేసేది టైలరింగ్ పని, ఇంట్లో పని, బట్టలు ఉతకడము, హెమ్మింగ్ వేయడము. ఖాళీ టైం ఉన్నప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాను. ఇట్లా కూర్చోవాలన్న మనసులో ఉన్నా కూడా టైం ఉండదు అన్నమాట. ఈరోజైతే దొరికింది. శృతి వచ్చింది కాబట్టి నాకు నా బిడ్డ వచ్చిందంటే సంగం పని తగ్గుతుంది అనమాట. చాలా పని అంటే చాలా పని తగ్గుతుంది. అందుకని ఈ కొంచెంసేపైనా కూర్చున్నీకి రెస్ట్ దొరుకుతుంది. నేను అన్నా కదా పాలు లేవు అన్నందుకు టెంకాయ కొట్టి తినండి అని ఇస్తున్నాడు. మా ఆయన అయితే తినకూడదు కదా పచ్చి కొబ్బరి. మేమే పిల్లలు నేను తిన్నా, తీయగా బాగుంది. పాలల్లా బీర్చుకుపోయింది కాబట్టి కొబ్బరి అట్టే నూనె ఉందన్నమాట. ఇప్పుడైతే దర్గా పోవాలని సాయంత్రం మళ్ళీ రెడీ అయ్యి దర్గా పోతున్నా. మా సాయంత్రం ఏం స్నానం చేయడం లేదు, ఎందుకంటే నేను ఎట్ట పగులు పండుకోను కాబట్టి. అమ్మవారు బాగా కళ ఉంది, యాపాకు బాగా పూతతో ఉందన్నమాట. అందుకని అంత కళ ఉంది. సాయంత్రం అయినా గింత వాడు కూడా పట్టలే. ఇంకా పూజ చేసి దర్గాకు పోయి టెంకాయ కొట్టుకొని వచ్చిన. ఆడ వీడియో తీద్దాం అనుకున్నా కానీ అస్సలకి చాలా మంది ఉన్నారు, తీయలేకపోయినా. అందరికి చూపిద్దాం అనుకున్నా కానీ ఒగో రకం అనుకుంటారు. ముందే పల్లెటూరు కాబట్టి ఏమేం చెల్లి పట్టుకొని ఉంది అంటారేమో అని చెప్పేసి ఎందుకు వచ్చిన పంచాయతీ అని ఆ వీడియో తీలే. ఈ పాప అయితే నా వీడియోలు చూస్తుందంట. అందుకని మీ ఓనర్ని చూపి అంటుంటే వాళ్ళ అమ్మని పిలుచుకొని వచ్చింది దర్గా కాటికి. వీళ్ళు సాయిబులు అనమాట. మా తెలుగు అర్థం కాదు పిల్లలకి, అయినా కూడా చూస్తున్నారు. వీళ్ళ అమ్మకి వీళ్ళ పిన్నికి చాలా మంది పిల్లలకి మిషన్ నేర్పించిన కదా నేను. ఆ పిల్లల్లో ఒక పిల్ల వీళ్ళ అమ్మ అనమాట. నా స్టూడెంట్ కూతురు అనమాట. మా వీక్షితకి ఆటపోయినా తిండుండల్లా తిండి గోల నా మీద కూర్చొని బొరుగులు తింటూనే ఉంది. టెంపుల్లో ఎక్కువ వీడియో తీద్దాం అనుకుంటే కానీ కాలేదు, మంది ఏమనుకుంటారు అని తీయలేదు. ఇక్కడ కొంచెం తీసినాం కాబట్టి పెట్టేస్తున్నా. బాయ్. మరి నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ ఎలా జరుపుకున్నారు, మేమైతే ఇలా జరుపుకున్నాము ఉగాది. బాయ్ ఉంటా మళ్ళీ.